నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఈ నెల 27, 28, 29 కడపలో మహానాడు జరగబోతుంది. అయితే పొలిటికల్గా ఉన్నటువంటి ఒక ఈ మహానాడికి సినీ ఇండస్ట్రీకి ఏంటి సంబంధం అంటే ఖచ్చితంగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నందమూరి వంశస్థులు ఉన్నారు, నారా వంశస్థులు కూడా సినీ ఇండస్ట్రీలు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈసారి జరిగేటువంటి ఒక కడపలో జరిగే మహానాడు సభలకి అటెండ్ అవ్వబోతున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి వస్తారా రారా అంటే ఏం చెప్తారు? అంటే నేను అనుకోవటం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయాలకి ప్రస్తుతానికి సంబంధం లేదు చెప్పాలంటే. మహానాడు లేదా మే 28 తారీఖు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు కూడా ఆల్రెడీ ఇక్కడ కూడా ఉంటాయి, ఎన్టీఆర్ గారి దగ్గర కూడా ఉంటాయి. కాకపోతే రాజకీయ పరంగా ఏమవుతుందంటే కొద్దిగా సినిమా వ్యక్తి అయినా కానీ రాజకీయాలకు సంబంధం లేకపోయినా కానీ మొన్న బర్త్డేకి లోకేష్ గారు ట్వీట్ చేయటం కానీ వీళ్ళిద్దరి మధ్యలో సంబంధాలు కాస్త మెరుగుపడుతున్నట్టుగా అనిపిస్తుంది. గతంలో ఏదైతే గ్యాప్ వచ్చిందో అంటే ఇక్కడ లోకేష్ గారు అని చెప్పట్లేదు నేను, పార్టీ పరంగా జూనియర్ ఎన్టీఆర్కి కొంత గ్యాప్ క్రియేట్ అయినట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ గ్యాప్ అలా కంటిన్యూ అవుతుందా లేదా అనుకున్న నేపథ్యంలో మొన్న లోకేష్ గారు ట్వీట్ చేసిన తర్వాత ఒక దగ్గర సానుకూల వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్కి సిస్టర్ అయిన సుహాసిని గారు కూడా అక్కడ వస్తున్నారు. ముఖ్యంగా దీని కమిటీలో కూడా ఉండి కొన్ని కార్యక్రమాల బాధ్యతలు కూడా అప్పచెప్పారు. చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మరి ఒకవేళ మహానాడులో అటెండ్ అయినా మనం ఆశ్చర్యపడక్కర్లా. ఎందుకంటే అది అయితే గతంలో మనం చూసుకుంటే టీడీపీ ప్రచారాలకు కూడా జూనియర్ ఎన్టీఆర్ అటెండ్ అవ్వడం మనం చూసాం. ప్రచారంలో జరుగుతున్నప్పుడే తనకి యాక్సిడెంట్ అవ్వడం అదొక పెద్ద సంచలనం కింద మారింది. సో మళ్ళీ ఇప్పుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అంటే యువ రక్తం ఏదైతే ఉందో టీడీపీలో పూర్తిగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా యువతనే ఎక్కువగా మనం చూస్తూ వస్తున్నాం టీడీపీకి సంబంధించి. అది కాక వైనాట్ పులివెందల అన్నట్టు కడపలో జరగబోతున్నటువంటి ఈ మహానాడు చాలా పెద్ద సంచలనం కింద మారబోతుంది. 27, 28, 29కి సంబంధించి ఈ ప్రోగ్రామ్స్లలో 100% జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నారని చెప్పేసి యువ రక్తం సంబంధించి ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేయబోతున్నారని సంగతి తెలుస్తుంది. సో ఒకవేళ నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకవేళ సభలకి హాజరు అవుతే ఎలాంటి పరిణామాలు ఉంటాయంటే ఏం చెప్తారు? అంటే ముఖ్యంగా ఆ కడప అడ్డాలో వీళ్ళు అక్కడ పెట్టడం అనేది ఒక ప్రత్యేకమైన అంశంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే పార్టీ 82లో పార్టీ పెట్టి 83 అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో మహానాడు జరిగింది. ఒకసారి అక్కడ పెట్టారు, ఎక్కడ మన కృష్ణానది వారున మంగళగిరి ఆ ప్రాంతంలో పెట్టారు అక్కడ. ఇట్లా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు కడపలో జరగబోతుంది కాబట్టి కడప నీ ప్రతాపమో నా ప్రతాపమో అంటారు కదా, ఆ ప్రతాపాన్ని మన ఎన్నికల్లో పార్టీ చూపించింది అక్కడ కడపలో. ఇప్పుడు నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా అంటూ సినిమా డైలాగుల మాదిరిగానే సినిమా మరి బాలయ్య బాబు కూడా అక్కడ ఆ టైం అటెండ్ అవ్వడం కానీ, ఒకవేళ వస్తే జూనియర్ కూడా నేనున్నానంటూ ఆయన కూడా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి సినిమా ప్రముఖులు కూడా చాలామంది ఈసారి మహానాడికి కొద్దిగా ప్లానింగ్ పరంగా చాలా పకడ్బందీగా జరుగుతుంది. దీన్ని సక్సెస్ చేయడానికి కూడా మొత్తం పార్టీల పరంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధ్యతలు ఇచ్చారు. ఈ వింగ్ వీళ్ళు చూసుకుంటారు, ఆ వింగ్ వాళ్ళు చూసుకుంటారంటూ చాలామంది చాలా పకడ్బందీగా ప్లానింగ్తో ఈ మహానాడు జరగబోతుంది. చాలా ఇంపార్టెన్స్ కూడా ఉందనిపిస్తుంది ఈసారి మహానాడికి. మరి అక్కడ జెండా ఏజెండా ఏంటి, మరి మన జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుంది అంటే ఆయన రాజకీయాల దూరం కాబట్టి నేను అనుకోవడం అయితే రారని నా వ్యక్తిగతంగా నేను అనుకుంటాను. ఎందుకంటే రాజకీయాలు అతనికి అనవసరం అనిపించే దీంట్లో ఉన్నాడు అతను. ఆ రోజు ప్రచారానికి వెళ్ళి యాక్సిడెంట్ అవ్వటమే ఒక చిన్న సంకేతం అనిపించింది. అట్లా నా వ్యక్తిగత అభిప్రాయంతో నేను అనుకోవడం రాకపోవచ్చు అనుకుంటున్నాను. కుటుంబ సభ్యులుగా సుహాసిని గారు అయితే అక్కడ చాలా యాక్టివ్గానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే అది కాక ఈసారి జరిగే మహానాడు సభలకు సంబంధించి బాబాయ్ అబ్బాయి ఇద్దరు కూడా హాజరు కాబోతున్నారు. ఇద్దరు ఒకే వేదిక పైన పక్క పక్కనే ఉండబోతున్నారని చెప్పి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. నిజంగా వాస్తవం చెప్పాలంటే నందమూరికి సంబంధించినటువంటి ఒక వంశస్థులందరికీ కూడా సీమ సైడ్ ఉన్నటువంటి ఒక ఏవైతే సినిమాలు కూడా అక్కడ ఎక్కువ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఫ్యాక్షన్ సంబంధించి మనం చూసాం, ఆది కావచ్చు, అదేవిధంగా సమరసింహారెడ్డి కావచ్చు, ఇలాంటి ప్రతి సినిమా కూడా దానికి లింక్ అయ్యి ఉంటుంది. సో ఎంతో అభిమానించేటువంటి ఒక అభిమానులందరూ కూడా కడప అటు సీమ ప్రాంతాలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా బాబాయ్ అబ్బాయి ఇద్దరు కూడా అలరించబోతున్నారు మహానాడు వేదిక మీద అని చెప్పి అంటున్నారు. సో ఏమంటారు మీరు? వస్తే వెళ్ళనుకుంటండి, ఖచ్చితంగా వస్తే మాత్రం ఆ క్రేజ్ ఉంటుంది కొద్దిగా. కార్యక్రమాలు అటెండ్ అవ్వడం తప్పేం కాదు, అది రాజకీయాలకు సంబంధం లేదు. మహానాడు అంటే
అది సినిమా రాజకీయాలు మిక్స్ అయిన కార్యక్రమంగా చెప్పాలి. అదే వాళ్ళ కుటుంబంలో కుటుంబ పార్టీ కాబట్టి, వేరే పార్టీ అంటే అది వేరు మీరు అన్నారు, కానీ కుటుంబంలో ఉండే పార్టీయే కాబట్టి అదే తన సొంత పార్టీ. రామారావు గారి జీవితం ఏంటంటే సగం 60 ఏళ్ల వరకు సినిమాల్లో వెళ్ళింది, 60 ఏళ్ళ తర్వాత రాజకీయాల వైపు మళ్ళింది కాబట్టి సినిమా రాజకీయాలు మిక్స్ అయి ఉన్న ఒక చెప్పాలంటే మహానాడికి అంత ప్రత్యేకత ఉంది కాబట్టి మళ్ళీ వారసులుగా అందరూ అటెండ్ కావాలని వాళ్ళకి వెళ్ళి అనుకుంటే ఆహ్వానాలు ఖచ్చితంగా అందరూ వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తాయి, అందరికీ ఆహ్వానాలు వెళ్తాయి. వెళ్తే బాగుంటుంది అనిపిస్తే వెళ్ళొచ్చు. కళ్యాణరామ్ కూడా జూనియర్ వెళ్తే నేను వస్తా అని చెప్పి ఆయన రావచ్చు. ఏదేమైనా కొంత గ్యాప్ అనేది లోకేష్ గారు ట్వీట్ తర్వాత ఆ గ్యాప్ పోతుంది అనిపిస్తుంది. దీనికి కొంత మరి ఆయన ఎట్టగో మన జూనియర్కి బాగా మరి సన్నిహితులు అనుకున్న అన్న ఆయన బాంబే వెళ్ళిపోతున్న ట్రీట్మెంట్ కోసం అనుకుంటున్నారు కాబట్టి ఆయన వెళ్ళిపోతారు కాబట్టి బహుశా ఒకవేళ జూనియర్ ఇటు రావచ్చు అనుకుంటున్నాను నేను. అదిగాక మనం చూసుకుంటే తారక రత్న గారు కూడా గతంలో ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కన్నుమూయడం జరిగింది యోగాలకు సంబంధించిన సందర్భంలో. సో ఆ యొక్క తారక రత్న గారు కూడా లాస్ట్ ఆఖరి స్టేజ్లో ఆయన పార్టీలో మంచి కీలకమైనటువంటి మెంబర్గా తయారవడం, కానీ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం చూసాం. సో ఇప్పుడు ఏంటంటే తారక రత్న గారు లేనటువంటి లోటు కూడా కనిపించకుండా నందమూరికి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు, లేదా టీడీపీకి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరినీ అలరిస్తానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నారని చెప్పేసి అయితే అంటున్నారు. సో వచ్చే అవకాశాలు అయితే ఎంత వస్తే ఏమవుతుందంటే కొద్ది ఫ్యాన్స్ ఖుషి అవుతూ ఉంటారు. ఇప్పటిదాకా కొంత నందమూరి అభిమానుల్లోనే వర్గాలు ఏమి లేవు ఇక్కడ. ఇప్పుడు మెగా ఫ్యామిలీలు వర్గాలు ఉన్నాయి, లేకపోతే నందమూరి ఫ్యామిలీలు వర్గాలు ఉన్నాయి. ఈ టైప్లో ఏంటంటే ఇది తాత్కాలికంగా ఉంటాయి, ఎవరి దగ్గరైనా ఈ కుటుంబంలోనే కలతలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ పార్టీ వ్యవస్థ ఇది, ఈ వ్యవస్థలో ఇవన్నీ పెట్టుకుంటే కష్టమండి. పాజిటివ్ అప్రోచ్తో ముందుకెళ్ళిపోతేనే ప్రజలకు దగ్గరగా ఉంటారు. ఇప్పుడు ప్రజల గుండెల్లో అంత చోటు ఉన్నప్పుడు వీళ్ళు కూడా పెద్ద మనసుతోనే అట్లా వెళ్తూ ఉంటేనే అది చిరకాలం ఉంటుంది. అది అందుకనే అలాంటి తప్పులు ఏమన్నా ముందు గతంలో జరిగి ఉంటే జూనియర్ విషయంలో ఆ జూనియర్ అతని తప్పులు దిద్దుకుంటూ ముందుకెళ్ళటం అతనికి కూడా చాలా మంచిది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈసారి మహానాడులో మాత్రం బాబాయ్ అబ్బాయి ఇద్దరు కలిసి అయితే రాబోతున్నారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే.